దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తన 34 అధ్యాయం 1వ వచనం. నేనెల్లప్పుడు యెహోవాను సన్నతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. చూడండి, ప్రతిరోజు కూడా ప్రభువుని సేవిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయనను వెంబడిస్తున్నటువంటి వారందరూ కూడా ప్రతి ఒక్క పరిస్థితిని కూడా స్వీకరించేవారుగా ఉండాలి. అది కష్టమైన, నష్టమైన, సంతోషకరమైనదైనా, అది దుఃఖకరమైనదైనా ప్రతి పరిస్థితిని తప్పకుండా స్వీకరించాలి. అంతేకాదు, ఆ ప్రతికూల పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించడం మానకూడదు. నీ పరిస్థితులు ఎంత ప్రతికూలముగా నీకున్నప్పటికీ, నువ్వెన్ని పోరాటాల్లో ఉన్నప్పటికీ, ఎంత వేదన, దుఃఖంలో, బాధలో ఉన్నప్పటికీ ప్రతిరోజు కూడా నీవు దేవుని స్తుతిస్తూనే ఉండాలి. ప్రతిరోజు నీ నోట ఆయన యొక్క మాట ఉండాలి. స్తుతి గానము చేస్తూ దేవుణ్ణి ఎంతగానో గణపరిచేవారు ఉండాలి. మన పరిస్థితులు మనల్ని దేవుని నుంచి దూరం చేసేవిగా ఉండడానికి వీల్లేదు. దేవుని యొక్క వాక్యంలో చూసినట్టయితే అనేక మంది భక్తులు వారికి మరణ వేదనలు, శ్రమలు, ఉపద్రవాలు వారి మీదకి వచ్చినప్పటికీ కూడా ఎంత మాత్రం వారు దేవునికి దూరం కాలేదు. వారు దేవుని కొరకే కనిపెట్టుకొని ఉన్నారు. వారు దేవునిందే నిలిచి ఉన్నారు. వారిని దేవుడు తగిన సమయమందు వారిని ఆ శ్రమలో నుంచి విడిపించి మరెంతో గొప్పగా వారిని దినాన మన ముందు సాక్షులుగా నిలబెట్టారు. అలాగుననే అన్నీ మంచిగా మన పరిస్థితులు బాగున్నప్పుడు దేవాను గొప్ప దేవుడు అని స్తుతించటంలో పెద్ద గొప్పతనం ఏమీ లేదు. మనకు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, మనకి విరోధముగా ప్రతి ఒక్క కార్యం జరుగుతూ ఉన్నప్పుడు, అలాంటి సమయంలో కూడా దేవుడు ఈ పరిస్థితుల్లో నన్ను నడిపిస్తున్నారు, ఈ యొక్క పరిస్థితులు బట్టి నాకు ఏదో నేర్పిస్తూ ఉన్నారు, నన్ను ఆయన సరిచేస్తూ ఉన్నారు, ఆయన గొప్పతనాన్ని ఇంకా నేను తెలుసుకోవాలి, నేను ముందుకు వెళ్ళాలి, ఆయన ఎంత మాత్రం కూడా నేను ఆయన నుంచి వైదొలగొద్దు అని ఎవరైతే అనుకుంటారో వారికి దేవుడు ప్రతి క్షణము కూడా తోడై ఉండి ఆ యొక్క గర్జించు సింహం వలె మృంగాలని తిరుగులాడుతున్నటువంటి ఆ దుష్ట శక్తి నుండి దేవుడు ఎంతగానో తప్పిస్తారు. తన ప్రజలైనటువంటి వారిని ఆయన ఎన్నడూ కూడా విడివరు, ఎడబాయరు. ఆయన వారికి తోడై ఉంటారు కనుక ఆయన ప్రజలైనటువంటి మనందరము కూడా ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ, రోగం వచ్చినా, అప్పులైనా, మానసికంగా, శారీరకంగా మనం ఎంత బాధలో, వేదనలో, దుఃఖంలో మనం ఉన్నప్పటికీ మనం ప్రభువుని గణపరిచే విషయంలో, ఆయన స్తుతించే విషయంలో, ఆయనకి ప్రార్థించే విషయంలో ఎంత మాత్రం కూడా మనం తగ్గిపోవడానికి వీల్లేదు. మన దేవుణ్ణి గణపరుస్తూనే ఉండాలి. నిత్యము కూడా మన నోట ద్వారా ఆయనను స్తుతిస్తూనే ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈ మాటలు వింటున్నాను బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు ఏదైతే అడిగారో అది ఇంకా వారు పొందుకోలేదని వారిని నేను స్తుతించడం, అయ్యా నేను వెంబడించడం మానివేశారేమో తండ్రి. మాటల ద్వారా మరలా వారిని లేవనెత్తి మరలా నీతో నడుచుటకు వారికి సహాయం చేయండి. వారిని వెనక పట్టి లాగే విషయాలు ఎన్నో ఎదురవుతున్నప్పటికీ వారు ఎంత మాత్రం నీ నుంచి వైదొలగకుండా వారు నిన్నే వెంబడించుదురుగాక, నీదే నిలిచిందురుగాక. ఆ రీతిగా వీరికి స్థిరమైన మనస్సు అయా నీ మీద ఆనుకొని ఆధారపడే జీవితాన్ని వీరికి నేర్పించండి. ఈ సమయంలో వారిని బలపరచండి. తొలగిపోయి అయ్యా తండ్రి ఆ స్థితిని వారిలో నుంచి ఇప్పుడే తీసివేయండి నాయన. వారికి నీ యందు స్థిరమైన మనస్సును ఇప్పుడే నూతనముగా దయచేయమని వారి కుటుంబాన్ని పోషించి నడిపించి ఎంతో బలమైన సాక్షులుగా నిలబెట్టండి. మీరు వేటినైతే ఎదుర్కొంటూ ఉన్నారో ఆ యొక్క పరిస్థితులన్నిటినీ దాటుటకు మీరు తప్పకుండా సహాయం చేస్తారని విశ్వసించడానికి సహాయం చేయండి. వీరిని, వీరి కుటుంబాన్ని దినమంతా మీరే కాచి కాపాడి దీవించి ఆశీర్వదించమని, ఈ మాటల ప్రకారం వారు తండ్రి వారిని నేను జీవించుటకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.